వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం హెచ్సియు యూనివర్సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాము. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇదంతా యూనివర్సిటీ బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్ కూడా ఇటు ఎన్టీఆర్ నగరు, అలాగే గోపనపల్లె, ఇటు పోతే మన ఉస్మాన్ నగరు, ఇవన్నీ ఏరియాస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు యూనివర్సిటీలో జరుగుతున్న పనులు కూడా ఆపేశారు. కాకపోతే ఆ పనులు జరిగేటప్పుడు కూడా కొన్ని జంతువులు, యూనివర్సిటీలో ఉన్న జంతువులు కూడా బయటికి వచ్చాయి, జనాలు నివాసాలు ఉండే ప్లేస్లలోకి వెళ్ళాయి, ఇళ్లలోకి వెళ్ళాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపడేసే ప్రయత్నం అయితే చేసిందని అయితే చెప్పుకోవాలి. అవి వాస్తవాలు కాదు, తప్పుడు ప్రచారాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట్లాడింది. మరికొంతమంది అయితే లేదు, నిజంగానే ఈ యూనివర్సిటీలో జంతువులు ఉన్నాయి, అవి చెట్లు నరికేయడం వల్లనే ఇటు మనుషుల్లోకి కూడా వెళ్తున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది అయితే మాట్లాడారు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఎన్టీఆర్ నగర్లో అయితే ఉన్నాము. మరి ఇది యూనివర్సిటీకి ఆనుకునే ఉంటుంది ఆ ఎన్టీఆర్ నగర్ కూడా. ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ నిజంగానే అక్కడ ఉన్న పర్సన్స్ తోటి కూడా మాట్లాడి అసలు నిజంగానే జంతువులు వస్తున్నాయా రావట్లేదు అనేది కూడా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే మేడం. మీరు ఇక్కడ యూనివర్సిటీకి దగ్గరనే ఉంటారు కదా. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి అందులో ఉన్న జంతువులు కూడా బయటికి వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అవును, ఇక్కడికి ఈ గల్లీలోకి వచ్చి చాలా పొద్దున్న మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం వచ్చి తీసుకెళ్ళారు మేడం. ఓకే. అన్నీ జింకలు అన్నీ వస్తున్నాయి, నెమల్లో ఎగిరి ఇలా వచ్చేస్తున్నాయి. అవును, ఇప్పటివరకు అంటే జింకలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. నెమలు కూడా వస్తున్నాయి, ఇలా ఇదంతా ఖాళీ ప్రదేశం ఇక్కడ కూడా వస్తున్నాయి నెమలు కూడా. ఓకే. వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారా మీరు? ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మొన్న ఒకసారి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు, జూ పార్క్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. అసలు జంతువులే లేరంటున్నారు కదన్నా అందులో. ఈ గల్లీలోకి వచ్చేస్తున్నాయి మేడం. అసలు జంతువులే లేవు, దాంట్లో ఒట్టి చెట్లు వరకే ఉన్నాయి, అవి మాత్రం తీసేస్తున్నాను అంటారు. లేదు, జింకలన్నీ మొత్తం అక్కడ ఉండలేక ఇలాగ ఈ గల్లీలోకి వచ్చేసి 2 జింకలు కూడా చనిపోయినాయి అంట. అవును మేడం. ఓకే. ఇప్పుడు చూసినాక దానికి కుక్క కరిచింది, మళ్ళీ దానికి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి దాన్ని జూ పార్క్ లో వదిలేస్తా అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చిందా జింక? అక్కడ అది అడవి ఉంటది అక్క, దానికి కుక్క కరిచింది, చాలా ముళ్ళులు అన్ని గుచ్చుకునేసి ఇక్కడ కూసుకోపోయింది. ఇంత ముందుకు ఎప్పుడైనా వచ్చేది అట్లా? ఇంత ముందుకు రాలే, ఇప్పుడు వస్తున్నాయి. దానికి కొమ్ము విరిగిపోయింది మళ్ళీ ఒకటి. మీ దగ్గరకు వస్తే నీళ్లు పెడుతున్నారంట కదా వాటికి? అవతల గల్లీకి వచ్చింది. చూసినావు అయితే? చూసిన. అసలు అలా లేనేలేవంట జింకలు, నెమళ్ళు అవన్నీ ఏం లేవంట కదా దాంట్లో? ఉన్నాయక్క. ఉన్నాయా? ఎప్పుడైనా చూసినావా? ఇప్పుడైనా చూసిన, ఇప్పుడే చూసిన, అప్పుడు ఎక్కువ రాలే. అప్పుడు లేవు, ఇప్పుడే వస్తున్నాయి మొత్తం. మొన్న అయితే అక్కడ జింక వచ్చింది. జింక వస్తే అది మధ్యాహ్నం వచ్చింది, 7 నుంచో మాకే తెలియదు. అయితే మొన్న నుంచి వచ్చింది. అయితే మా ఫ్రెండ్స్ వచ్చి జింక ఈడ వచ్చిందని చెప్పిండ్రు, అదేదో అంటుండ్రు వాళ్ళు. అయితే మాకు అర్థం అవ్వలేదు. అయితే 5 గంటలకి మేము వెళ్ళినాం. ఆడకి వెళ్తే అప్పుడు జింక లోపటే ఉంది, మాకేం కనిపించలేదు. అందరు గుంపు వచ్చిండ్రు. సాయంత్రం 6 గంటలకు వచ్చింది అది బయటికి. ఇండక్షన్ అవన్నీ చేసి అది పంపించిండ్రు వ్యాన్లా. ఇప్పుడు అంటే ఇక్కడ మీకు యూనివర్సిటీ దగ్గరనే ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న జంతువులు కొన్ని బయటకు వస్తున్నాయి, జింకలు అట్లా. మొన్ననే ఇక్కడ వచ్చింది, ఆ గల్లీ సైడ్ లో వచ్చింది. వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ 6-7కి తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చారు, చూసారు, అందరు కూడా వచ్చి చూసి మళ్ళీ తీసుకెళ్లారు, అంతేం లేదు. ఇంతకు ముందుకు ఎప్పుడన్నా ఇట్లా బయటకు వస్తుండే? రాలేదు, ఎప్పుడు రాలేదు ఇంతకు ముందు. ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది కదా. మొన్న అది జరిగింది కదా, దానివల్ల వస్తున్నాయి బయటకి. ఓకే. వచ్చినప్పుడు కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అవును, చేశారు కదా. వచ్చినప్పుడు అన్ని చేసి వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళకి కాల్ చేశారు. వచ్చి మళ్ళీ వాళ్ళకి మాట్లాడారు. వచ్చి మన లీడర్ కూడా వచ్చారు ఎవరు ఇక్కడ, వచ్చి చూసి వెళ్ళి తీసుకెళ్లారు. సో ఇప్పుడు అసలు జంతువులే లేవు, ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి కూడా లేదు, ఇక్కడ వచ్చింది, కన్ఫర్మ్ వచ్చిందండి. మీరంతా చూసాం, మేము అందరం ఉన్నాం కదా, చూసాం. నిజంగా ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాయి. అది ఊలగొట్టడంతోనే వచ్చింది. ఇంకా పిల్లలకి ఇట్లా ఉంటే ఏమైతుండే పరిస్థితి. ఆ రోజు మధ్యాహ్నం ఇప్పుడు అందరం మేము ఇంటికి ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఏ టైంలో వచ్చినాయమ్మా? మధ్యాహ్నం 1:30కి వచ్చింది. మధ్యాహ్నం 1:30కి వస్తే 7 గంటలకు పట్టుకుపోయింది. దాన్ని తీసుకుపోవడానికి 7:30 అయిన టైం. దానికి పట్టుకోనికి మంది ఇంజక్షన్లు అవి ఇవి ఇచ్చిండ్రు, అయినా కానీ అది ఆగట్లేదు. బండినే మొత్తం కదిలిచ్చింది.
చాలా మంది అసలు మస్తు మంది వచ్చిండ్రు దానికి. అసలు ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు కదా, జింకలు లేవు ఏం లేవు లోపల అని చెప్పి. జింకల ఎందుకు లేవు, జింక మేము తీసుకున్నాం కూడా ఫోటోలు ఆ రోజు కూడా వీడియో వాళ్ళు అందరు వచ్చిండ్రు కదా, వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఏ తప్పుడు వార్తలు రాస్తారని చెప్పేసి అంటున్నారు కదా. ఏం వాడతారు లేవు, తప్పుడు వాడతారు ఏం లేదు, నిజం మగ పక్క గేట్లకే వచ్చింది, ఈడికే వచ్చింది, ఈ గల్లీలనే ఇన్నే మా ఇంటి పక్కకే వచ్చింది. పొద్దుగాల మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం అది పట్టుకుపోయిందాక మేము ఇండ్లలోకి పిల్లలను తీసుకుపోలే, మేము పోలే, అందరం బయటనే ఉండిపోయినాం. వండుకొని కూడా తినలేదు అది ఉందని. అది అది తీసుకెళ్ళినాకనే సాయంత్రం అప్పుడు ఇండ్లలోకి పోయినాం. మరి ఇప్పుడు అంటే ఇప్పుడిప్పుడే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇట్లనే జరిగితే అంటే మీరు ఉండడానికి ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇబ్బందే, మరి మేము పిల్లలను వదిలిపెట్టి పనులకు పోతాం, అది ఏమన్నా చేస్తే ఇట్లా కష్టం కదా, అది కొమ్ములతో పొడుస్తుంది అంటున్నారు. పిల్లలను మేము ఇంటికాడ వదిలిపెడతాం, ఇప్పుడు హాఫ్ డే స్కూల్ అయింది, ఇప్పుడు వరకు ఇంటికి వచ్చేస్తున్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్నం పుట్ల తప్పించుకొని వచ్చి పిల్లలు ఉంటారు, మేము ఉండము టయానికి, ఎట్లా వెళ్ళిపోతాం, పనులకు పోతాం, లేట్ అవుతుంది, అక్కడ ఏం చేస్తాం మరి. అట్లా వస్తే ఏంది, ఆయన అన్ని చూసుకొనే చేసుకోవాలి కదా పని. అట్లా అసలు ఏంటంటే మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిందని చెప్పి చెప్తున్నారు, మీరు ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకున్నాను అంటున్నారు కదా, కాకపోతే అవి ఫేక్ వార్తలు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు వచ్చింది ఉడకంగా మేము కూడా విడిగాలు తీసినాం, గల్లీని మొత్తం తీసినాం, వాళ్ళు ఎవరెవరు వచ్చిండ్రు ఉడక వాళ్ళని కూడా తీసినాం. మా ఫోన్లో ఉండే కావాలంటే చూపిస్తానంటే చూపిస్తాం. 1:30కి వచ్చింది ఇవాళ, సాయంత్రం తీసుకెళ్లారు దానికి, అక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు తీసుకెళ్లారు. వచ్చినాయి, రియల్ గా అయితే వచ్చినాయి, ఇక్కడ మేము చూసినాం, ఫోటో గిట్లా చూపెట్టాలంటే చూపిస్తాం. మీరేమో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కాకపోతే అసలు లేవు. మా బ్యాక్ ముందరనే వచ్చింది, మేము ఫోటో తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, అన్ని ఉన్నాయి. గ్రూప్ చూపెట్టాలంటే చూపిస్తాం, మొబైల్లో ఉంది. ఒకటి పోయింది అక్కడ మా గేట్లోనే యాక్చువల్గా వచ్చింది, పిల్లలు ఉన్నారని భయపడి ఇటు బయటకు వచ్చేసి ఇక్కడ జంప్ అయింది. రాలేదు ఎప్పుడు ఏం రాలేదు, ఫస్ట్ టైం ఇదే వచ్చింది ఇక్కడ. దగ్గర ఉంటుండే చాలా, అంటే ఒక పక్కనేమో అసలు లోపల జంతువులే లేవంటారు, ఒక పక్క ఉన్నాయి. వచ్చినాయి చాలా మంది చూసిన, బస్సు లీడర్ వాళ్ళు గిట్లా వచ్చారు ఇక్కడ ఎంక్వైరీకి, అందరు వచ్చారు, టీవీ వాళ్ళు వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు. మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకెళ్లారు మీరు చూపించారు, మీకు చెప్పలేదా వాళ్ళు? నిజంగా వచ్చిందా? నిజమే మేడం, జింక వచ్చింది కంపల్సరీ. ఏ టైంకి వచ్చిందా? అది శుక్రవారం మధ్యాహ్నం పూట వచ్చింది మేడం, నమాజ్ 2 o'clock అట్లా వచ్చింది మేడం జింక. అసలు రాలేదు, తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అంటారు. లేదు మేడం, కరెక్ట్ నిజంగా వచ్చింది మేడం, వచ్చింది. అప్పుడు ఉన్నాం మేము ఇట్లానే పని చేస్తున్నాం, మేము ఇట్లానే పని చేస్తున్నాం, అది అట్లా వచ్చింది మేడం, డివైడర్ దాటుకుంటే ఇట్లా వచ్చింది. వచ్చి ఇట్లా మా ఆటోలో మెకానిక్ వాజిద్ భాయ్ మెకానిక్ ఇట్లా మా షాప్ నుంచి ముందు నుంచి ఇట్లా ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది మేడం. తర్వాత వచ్చి అది ఎవరు పోలీసు వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. 6 బజే ఆకలి 5-6 గంటలు ఎప్పుడు తీసుకోవడం తెలియదు. ఇక్కడ నుంచి మాత్రం అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా బండ్ల మీద జంప్ చేసుకుంటా వెళ్ళింది. అవును కరెక్టే మేడం, వచ్చింది జింకలు అయితే నిజంగా వచ్చింది. అది నా ఇంటర్వ్యూ అక్కడ నుంచి ఉరికి వస్తుంది, నేను చూసి బుగులు పడి వెనకాల షాప్లో కూడా వెళ్ళిపోయినా. షాప్లో వెళ్ళిపోగానే అది ఏం చేసి ఫాస్ట్గా ఆటోలోకి వెళ్ళి దూకి ఆటో వెళ్ళిపోయింది. కాదు అటు నుంచి అట్టే వెళ్ళిపోయి పారిపోయింది. ఇక చూసినా మేము చాలా పెద్దగా ఉంది, దాని కొమ్మ కూడా ఇరిగిపోయింది ఇక్కడ ఒక సైడ్. ఇరిగిపోతే ఇక ఒక ఇక్కడ 3 సంవత్సరాలు ఇప్పుడు రాలే. ఫస్ట్ టైం చూసినాం మేము, అటు నుంచి వచ్చింది. అది ఫస్ట్ టైం చూసినాం, ఇప్పటివరకు అయితే చూడలేము మేము. అసలు ఇప్పుడు ఇది ఉంది కదా, యూనివర్సిటీ ల్యాండ్ ఉంది కదా, గవిట్లలో అసలు జింకలే లేవు, ఏం లేవు అంటున్నారు. చాలా ఉన్నాయి అబ్బా, అందులో చాలా ఉన్నాయి లోపల. అక్కడ నుంచి వచ్చినాయి దాదాపు వెళ్ళే అంటే 40-30 ఉండే అంట. చాలా మంది చంపేసినారు అని అంటున్నారు. ఇక మేమైతే చూడలే, చెప్పంగా అయినా అంతవరకే. అసలు కల్లా ఏం లేవు, జంతువులే లేవు అంట్లా అని అంటున్నారు. ఉండే బాగుండే, ఎందుకు లేరు? అసలు మరి అది ఆడికెళ్ళి వచ్చింది, పైకి దిగిందా మళ్ళా? మరి ఆ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళీ? అది ఆ యూనివర్సిటీ మొత్తం చెట్లు కట్ చేస్తున్నారు కాబట్టి అది ఇక్కడ వచ్చింది కదా, లేదా ఎక్కడికి వెళ్ళి వస్తుంది మళ్ళా? ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ అడవి ఉందా మళ్ళా? ఆడనే పెద్ద అడవి అదే కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి వచ్చింది కదా. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది చెప్పండి మీరు. తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటున్నారు కదా.
ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ అమ్మేసింది కదా, ఇప్పుడు ఉన్న భూమి ల్యాండ్ అన్ని గవర్నమెంట్ అమ్మేసినారు అనుకోండి వేరేళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా పని చేయాలి, ల్యాండ్ కావాలంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కుర్చీల మీద కూర్చుంటున్నారు, ఏ సీఎం అయినా సరే కూర్చొని ఏం చేస్తున్నారు? ఒక సీఎం అది అమ్మేస్తున్నాడు, ఒక సీఎం ఇది అమ్మేస్తున్నాడు, ఒక సీఎం అది చేసేస్తున్నాడు. లాస్ట్కి ఏంది పరిస్థితి? భూమి లేకపోతే బయటలకు అమ్ముతున్నారు మీరు భూమి. తర్వాత ఇక్కడ ఉన్నోటోళ్ళకి గవర్నమెంట్, ఇప్పుడు సపోజ్ ఏమైనా గవర్నమెంట్ ఒక హాస్పిటల్లో ఒక కాలేజ్ పిల్లలకి చదవడానికి ఏమైనా చేయాలనుకోండి, గవర్నమెంట్ భూమి అమ్మేసిన తర్వాత ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఒక్కొక్క కుర్చీ మీద వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏంది మన పరిస్థితి ఏంది? అది ఆలోచిస్తున్నారా? లేదు. నేనున్నానా, నా ఒక్క కడుపుకే చూసుకుంటున్నా, వేరే కడుపులు చూస్తలే నేను. అర్థమా? ఇది ఫస్ట్ ఏం ఆలోచించాలంటే 10 మందిని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తలేరు. నేను నా పొట్టు చూసుకున్నానా, నా కడుపు నిండితే చాలు, వేరే ఏమైనా ఎట్లా పోని. ఇట్లా అయిపోతుంది తెలుసా? సీఎం సీట్ల మీద కూర్చొని కేసీఆర్ అంటే కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకి. ఇట్లా పని చేయి నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని చెప్పండి? ఎక్కడ మంచి పని చేసిండా? పోనీ కేసీఆర్ ఎన్ని చేసిండు? ఆయన ఏదన్నా చూపెట్టు, లేకపోతే నీదైనా చూపెట్టు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు, అది ఫ్రీ, దాంట్లో ఒక చారణ చేసిండు, బాగా అట్లనే వదిలేసిండు. తెలుసు నేను సీట్ మీద మళ్ళీ నెక్స్ట్ నేను రాను, మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు 5 సంవత్సరాలు ఆడుకొని. ఇక్కడ ఇట్లా అమ్మేస్తున్నారు. ఇక అమ్మేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? ఏం కాదు. ఈ గరీబోళ్ళది ఏమైనా చేయాలంటే అప్పుడు గవర్నమెంట్ నోట్లు వెళ్ళి పెట్టుకుని తిరుగుతుంది, అంతే. ఇక్కడ వరకు వచ్చింది, మేమైతే ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ ఏమైందంటే కుక్కలు ఎంబడబడ్డాయి. కుక్కలు ఎంబడబడితే రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్ళి అక్కడ గల్లీలోకి వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో గోడ దూకి మళ్ళీ అక్కడ కింద దిగే వరకు దానికి అక్కడ ఇక్కడ పోయే ఛాన్స్ లేదు. దానికి ఆ ఇంటి వాళ్ళు లేరు ఎవరు. అక్కడ గేట్కి తాళం వేసి ఉన్నారు. బయట నుంచి దుంకి ఆ ఇంట్లోకి పోయిన వరకు ఏం లేదు. అక్కడ మళ్ళీ ఏమైందంటే అక్కడ దానికి ఎక్కడ పోయే ఛాన్స్ దొరకలేదు, అక్కడే ఆగిపోయింది ఇంట్లో. మేము దాన్ని వెంబడి వెళ్ళేసి చూసినాము, వీడియో కూడా తీసినాము. కాదు, ఇప్పుడు వచ్చిందంతా కానీ అదంతా ఫేక్ వార్త, తప్పుడు కాదు మేడం, ఒరిజినల్ వీడియో ఉంది నా దగ్గర. తీసింది వీడియో కూడా అంతా చూసిరు. ఉన్న వాళ్ళంతా, నేను కాదు మొత్తం మా ఇది ఇక్కడ ఎన్టీఆర్ నగర్ మొత్తం చూసింది. ఇక్కడ వరకు చాలా మంది దాని వెనకాల కూడా ఇది ఏమంటారు, దాని వెనకాల చాలా మంది పరిగెత్తిరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారండి ఇక్కడ? మేము ఒక 10 years నుంచి ఉంటాం. 10 years నుంచి ఉంటారు. ఎప్పుడన్నా వచ్చినాయా ఇట్లా బయటికి? ఇట్లా ఫస్ట్ టైం చూసినాం మేడం. ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలో అదేదో జరుగుతుంది కదా మేడం, దానివల్ల అది అక్కడ ఎలగొడితే ఇక్కడ వచ్చేసినాయి. చూసారు కదా, ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే యూనివర్సిటీకి పక్కపొంటే ఈ ప్లేస్ అనేది ఉంటుంది, ఎన్టీఆర్ నగర్. కాకపోతే ఇంతకు ముందుకు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ ఇప్పటివరకు అయితే ఆ అడవిల నుంచి ఎలాంటి జంతువులు అయితే బయటికి రాలేదు. ఇప్పుడు యూనివర్సిటీలో ఏదైతే వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ జరుగుతున్న సందర్భంగానే ఇక్కడికైతే అందులో నుంచి జంతువులు బయటికి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి అని చెప్పే దాంట్లో వాస్తవం లేదు. మా దగ్గర ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి. జంతువులు వచ్చినప్పుడు కూడా మేము వీడియోస్ తీసుకున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.